5 కోట్ల ప్రజానీకానికి యాత్ర 2 కౌరవులకు పాండవులకు యుద్ధం సిద్ధమా అన్న యాత్ర 2 సినిమా. బాబు ఆమె నమ్మ అది ఎట్లా తెలిసిందే లేదు, వద్దు బాబును నమ్మము. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని 40 ఏళ్ల చరిత్ర ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపిన యాత్ర 2 సినిమా సూపర్ హిట్. నటీనటులు ఎట్లా చేశారంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అదే విధంగా హీరో, ఏ విధంగా విలన్ ఉండాలో చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఏ విధంగా ఇటలీ గారు ఉన్నారో సోనియా గారు అదే విధంగా నటన చేయడం జరిగింది. కానీ ప్రజలకు అయితే ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి చిత్రం ఇది. ఎందుకంటే న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి గతంలో ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డిని అణగదొక్కాలని 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చూసిందో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం నాకుందని చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తొక్కాలని చూశారో సినిమాలో చూపించడం జరిగింది. ప్రజల దీవెనలు ఏ విధంగా ఉంటాయి కూడా చూపించడం జరిగింది. 151 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి ఈ యొక్క యాత్ర ద్వారా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చాలా చక్కటి సందేశాత్మకమైన చిత్రాన్ని డైరెక్టర్ గారు తీశారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజు నుంచి అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలకు పార్టీలు ఇబ్బందికి గురి చేశాయో చాలా చక్కటి సన్నివేశాలతో, చాలా చక్కటి పాత్రలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కళ్ళకు కట్టే విధంగా తీసిన గొప్ప చిత్రం ఈ యాత్ర 2 చిత్రం. ఎందుకంటే గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకి అయితే హామీలు ఇచ్చి తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లారో అదే విధంగా తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా తనను జైలు పాలు చేసినా కూడా ఎక్కడా విరవకుండా తండ్రి ఏదైతే ఆ రోజు ప్రజలకు ఇచ్చారో అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్లాలని దృఢ నిశ్చయంతో ఓదార్పు యాత్ర చేస్తూ చాలా చక్కటి ప్రజలు కూడా ఆదరించి ఆయన 151 సీట్లతో గెలిపించి ముఖ్యమంత్రి చేసిన తనాన్ని చాలా చక్కగా వివరించిన చిత్రం యాత్ర 2. అందుకు వారికి దర్శకులకు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా సూపర్ హిట్. జై జగన్, జై జగన్, జై జగన్. బంగారు నాగేంద్రకు జై జగన్, జై 2024 పక్కా రాసి పెట్టుకోండి. మళ్ళీ సీఎం మన జగన్మోహన్ రెడ్డి, మళ్ళా సీఎం. జగనన్న అభిమానులే కాదు, ప్రతి ప్రజలు చూడదగ్గ చిత్రం ఇది. చంద్రబాబు నాయుడు పాలన ఏ రకంగా చేసిండో జగన్మోహన్ రెడ్డి దేవుడు లాంటి పాలన చూసిన ప్రతి ఒక్క అభిమానులు అందరూ, రాష్ట్ర ప్రజలందరూ ఈ సినిమాను చూడాలా. అప్పుడు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంది. ప్రతి ఒక్క ప్రజలు ఈ యొక్క మూవీని చూడాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాడా. జై జగన్, నాయకత్వం. 175కు మేము సిద్ధం, మీరు సిద్ధమా? అభిమన్యుడు కాదు అర్జునుడు. జై జగన్. మా లాంటి కార్యకర్తలకి కాళ్ళ దగ్గరించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడానికి ఈ రోజు మేము చాలా గర్వపడుతున్నాము. అందుకు 175 స్థానాల్లో మా జగనన్నను పోటీ చేపించి మేము గెలిపిస్తామని ఒక సామాన్యంగా కార్యకర్తగా నేను ఈ రోజు మీ ముందు చెప్పడం జరుగుతోంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమా తీసిన దర్శకుడికి అందరికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై జగన్, జై జగన్.